ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా దేవుని ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరిచే ఈ చక్కటి సమయాన్ని దేవుడు మనకు దయచేశాడు. జూన్ మాసమంతా దేవుడు మనల్ని కాపాడాడు. అలాగే ఈ జూలై మాసం మొదటి దినమున జూలై 1 రోజు ఈ యొక్క ప్రార్థనా పోరాటంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశాన్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. జూలై మాసం అంతా దేవుడు మనల్ని కాపాడి తన ప్రత్యేకమైన కృప చూపించాలని నేను మనసారా కోరుతున్నాను. ఈ సమయంలో అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మీరిచ్చిన ఈ నూతన మాసాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రార్థన పోరాటాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. గత మాసములు మీరు చేసిన కార్యాలను బట్టి, చూపించిన కృపను బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ బలమైనటువంటి హస్తాన్ని మాతో కూడా ఉంచి మీ దివ్యమైన సన్నిధిని మాకు అనుగ్రహించి నాయనా స్తుతి ఆరాధన ద్వారా, పాటల ద్వారా, అలాగే ప్రభు నాయనా వాక్య పరిచర్య ద్వారా మీ నామాన్ని మీరు ఘనపరుచుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీరు నమ్మదగిన దేవుడు తండ్రి, ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా, ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో, పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా, ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా. చప్పట్లు కొడదాం. నిన్ను అడగకుండగానే మోషేను పిలిచావు. నేను అడిగిన సొలొమోనుకు జ్ఞానమును, సిరులను, ఆశీర్వాదములతో నింపిన దేవా, నీకు స్తోత్రం స్తోత్రం. నిన్నడగకుండగానే మోషేను పిలిచితివి, నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞాన సిరులను నొసగిన దేవా. నిన్నడగకుండగానే మోషేను పిలిచితివి, నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞాన సిరులను నొసగిన దేవా. పలు సమయముల ఎన్నో పలువరములనిచ్చితివి, పలు సమయముల ఎన్నో పలువరములనిచ్చితివి, అడుగనేల ప్రభువా ఈ ధనలో
కృపయే చాలు. అడుగనేల ప్రభువా ఈ ధరలో నీ దివ్య కృపయే చాలు. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహ పరములలో నీవే మాకు కలిగించే ప్రభువా. ఇహ పరములలో నీవే మాకు కలిగించే ప్రభువా. సమస్యలు తీర్చుమని నిన్నడుగుచున్నాము, నీ రాజ్యములో చోటిమని, ఊహించి వాటికంటే అధికముగా చేసేదేవా. ప్రార్థించుచుంటిని సమస్యలు తీర్చుమని, నిన్నడుగుచున్నాము నీ రాజ్యములో చోటిమని. అందరూ పాడాలి స్వరమెత్తి. ప్రార్థించుచుంటిని సమస్యలు తీర్చుమని, నిన్నడుగుచున్నాము నీ రాజ్యములో చోటిమ్మని, ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చేది దేవా, ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చేది దేవా. ఇంతకంటే మాకేమి వలదు, నీ తోడు నీడే చాలు. ఇంతకంటే మాకేమి వలదు, నీ తోడు నీడే చాలు. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహ పరములలో నీవే మాకు కలిగించే ప్రభువా. ఇహ పరములలో నీవే మాకు కలిగించే ప్రభువా. విశ్వాస నిరీక్షణతో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో, ప్రభువా నీ పాద సన్నిధిలో, ప్రభువా నీ పాద సన్నిధిలో. దేవా 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 నీకే స్తోత్రం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు.
దయచేయు ప్రేమమయ. నా ఊహల కంటే నా ఊహల కంటేను అధికముగా దేవా దయచేయు ప్రేమమయ. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. యేసయ్యా కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసు, నిజ రక్షకుడు యేసు క్రీస్తుని విశ్వసించెద అనునిత్యము. నిజ రక్షకుడు యేసు క్రీస్తుని విశ్వసించెద అనునిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. దేవా నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా. Yes, 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 Lord, yes, Lord. Oh, we worship you, Father. We worship you, Jesus. We worship you, Holy Spirit. కోటి 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 క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఇంతవరకు ప్రభుని ఆరాధించే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానాంశము మనసు అనే ఈ అంశాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, ఎవని మనసు నీ మీద ఆనుకునునో, ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకుంటుందో వారిని నువ్వేం చేస్తావంటే పూర్ణ శాంతి గలవారిగా కాపాడే దేవుడిగా ఉన్నావు. అవును, నిజమే. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా మనసును గూర్చి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అరణ్యములో ఉన్న ఇశ్రాయేలీల మనసు. ఈ మనసును గూర్చి ఆలోచన చేస్తే, ప్రారంభంలో వాళ్ళ మనసు భయంతో నిండి ఉంది. దేవుడు అద్భుతమైన కార్యం చేసి
ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన తర్వాత ఐగుప్తీయులందరూ కూడా జల సమాధి అయి ఆ ఎర్ర సముద్రపు ఒడ్డున శవాలన్నీ కూడా తేలియాడుతున్నప్పుడు వాళ్ళ మనసు ఆందోళన నుంచి కుదుటబడిన మనసుగా అయింది. ఇంత గొప్ప కార్యం చేసిన ఆ గొప్ప దేవుని మహిమపరుస్తూ వారు అద్భుతమైన పాట పాడి దేవుని ఆరాధించారు. ఆ తర్వాత కొంత దూరం వచ్చేసరికి వారికి మారా ఎదురైంది. అప్పుడు వాళ్ళ మనసు మళ్ళీ మారిపోయింది. ఇదేంటి, ఐగుప్తు దేశంలో మాకు చక్కటి నీళ్ళు ఉన్నాయి, ఆహారం ఉంది, ఇక్కడ నీళ్ళే లేవు అన్నట్టుగా వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఇలాంటి మనసు ఎలాంటిదంటే ఆందోళనకరమైన మనసు, వెనుతిరిగే మనసు, బానిసత్వం వైపు చూసే మనసు, ప్రభు కార్యాల మీద దృష్టించని మనసు. అయితే ఇశ్రాయేలీయుల మనసు ఏ విధంగా ఉందంటే ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మారిపోతుంది. దేవుడు మోషే ప్రార్థన విని మారా నీళ్లను మధురంగా మార్చివేశాడు. అప్పుడు వాళ్ళ మనసు తిరిగి మరలా కుదుటబడి దేవుని ఆరాధించేటటువంటి మనసుగా వాళ్ళ మనసు తిరిగి స్థిరపడింది. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత సీనాయి దగ్గరికి వచ్చేసరికి సీనాయి దగ్గర అసలు వీరిని నడిపించే నాయకుడే కనపడకుండా అయిపోయాడు 40 రోజులు. అప్పుడు వీరి మనసు విగ్రహారాధన వైపు తిరిగింది. అలా తిరగటం ద్వారా 3,000 మంది చనిపోయారు. చూడండి, ఆందోళనకరమైనటువంటి మనసు, వెనుక చూసే మనసు, మళ్ళీ దేవుడు అద్భుతం చేయగానే ఆరాధించే మనసు, కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ జర్నీలో విగ్రహారాధనతో కూడిన మనసు, మళ్ళా కొంచెం దూరం వెళ్ళగానే ఆహారం లేదని సనిగే మనసు, ఆహారం ఇస్తే నాన్ వెజిటేరియన్ మీల్స్ లేదని, మాంసాహారం లేదని మళ్ళీ సనిగే మనసు. ఇలాగా ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు ఆందోళనతో ఉన్నారు, ఒకప్పుడు ఏమీ అర్థం కాకుండా ఉన్నారు, తిరిగి చూస్తున్నారు, విగ్రహారాధన వైపు మళ్ళారు. ఇలాగా వీళ్ళ మనసు సనిగే మనసుగా మారింది. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు ఉన్నప్పటికి కూడా వారు సనుగుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమాలేకులు ఎదురుగా వచ్చారు. ఇప్పుడు మా పని అయిపోయింది అనేటటువంటి పరిస్థితులకు రాగానే దైవజనుడైన మోషే దేవుని సముఖంలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ద్వారా అమాలేకుల మీద గొప్ప జయాన్ని దేవుడు దయచేశాడు. చూశారు, ఇశ్రాయేలుల మనసును గూర్చి మనము ఆలోచన చేస్తే వారి మనసు చంచల మనసు, గందరగోళానికి గురయ్యే మనసు, అలాగే ఆందోళనకు గురయ్యే మనసు, వెనుతిరిగే మనసు, విగ్రహారాధన మనసు, సనిగే మనసు, కొన్ని సందర్భాల్లో దేవుని కార్యం చూసి ఆరాధించే మనసు కూడా ఉంటుంది. ఈరోజు మీ మనసు ఎలా ఉంది? పరిస్థితులను బట్టి మీ మనసు మారిపోతుందా? మీకు ఎదురైనటువంటి కష్టాలను బట్టి మీ మనసు మారిపోతుందా? మీ మనసు ఎలా ఉంది? దేవుని బిడ్డలారా, ఇలాంటి వారిని దేవుడు ప్రేమతో మోషే కాలంలో నెబో వరకు నడిపించి యెహోషువ నాయకత్వంలో వారి వాగ్దాన భూమిలోకి చేర్చి వారి మనసును స్థిరపరిచి దేవుడు అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో నీవు వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఈరోజు మన మనసు ఎవరి మీద ఆనుకోవాలి అనంటే జీవము గల దేవుని మీద ఆనుకునేవారిగా ఉండాలి. ఈ దేవుని మీద ఆనుకునే మనసు ఉండాలి, కానీ ఇశ్రాయేలు ప్రజల లాంటి మనసు మనకు ఉండకూడదు. అలాగే ఇశ్రాయేలీలకు ఉందండి, మాకైతే మంచి మనసే ఉంది అని మీరు అనవచ్చు. నిజంగా మనందరం కూడా పరిస్థితులను బట్టి మన మనసు ఎంతో వేగంగా మారిపోతూ ఉంటుంది. కానీ శాంతి గలవారిగా ఈ నెలంతా బ్రతుకంతా గడపాలి అని అంటే మనము ఆ జీవము గల దేవుని మీద ఆధారపడేవారిగా, ఆనుకునేవారిగా, ఆశ్రయించేవారిగా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అలాగే ఈరోజు ఆనుకునే మనసు మనకు కావాలి. దేవుని నమ్మటం అని అంటే ఆయన మీద ఆనుకోవడం అని అర్థం. దేవునికి ప్రార్థిస్తున్నాము అని అంటే అర్థం ఆయన్ని మీద ఆనుకున్నాము అని అర్థం. ఆయన సన్నిధిలో మనం గడుపుతున్నాము అని అంటే ఆయన మీద ఆధారపడ్డాము అని అర్థం. షూలమతి
అరణ్యములో ప్రియుని మీద ఆనుకుంది. ఆ ప్రియుని మీద ఆనుకుని అరణ్యములో ఆమె ప్రయాణం చేస్తుంది. ఈరోజు మన జీవితంలో ఈ పరిస్థితులు, చుట్టూ ఉన్న పరిస్థితులని చూస్తే ఒకవైపున ఆర్థిక ఒత్తిళ్ళు, పిల్లలు, కాలేజెస్, స్కూల్స్, అలాగే అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళు గుండా మనం ప్రయాణం చేస్తున్నాం. ఇలాంటి ప్రయాణంలో మనం సాగుతున్నప్పుడు మనము షోలమతి వలె ప్రియుడైన యేసు మీద ఆనుకుని మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటే, ఆయన మీద ఆనుకున్న వారికి సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యే ఉండదు అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన మీద ఆనుకుని ఆయనను ఆశ్రయించినట్లయితే ఏ కొదువ లేకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. గనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన వైపు చూచి ఆయన మీద ఆనుకున్నప్పుడు మనకు శాంతి, సమాధానాలు కలుగుతాయి. ఈ జూలై మాసంలో ఈ మొదటి రోజు దేవుడు మనకిచ్చే సందేశం ఏంటో తెలుసా అండి? ఇశ్రాయేలు ప్రజల వలె మన మనసు అటు ఇటు పోకుండా షోలమెతి వలె మన మనసు ప్రియుని మీద ఆనుకుని పూర్ణ శాంతి గలవారిగా మనం మారిపోవాలని నేను కోరుతున్నాను. అలాగే సంఘము అనేటటువంటి వధువు, సంఘం అనే స్త్రీ, సంఘము అనే శరీరం శిరస్సుతో ఎప్పుడైతే కలపబడి ఉంటుందో అప్పుడు సంఘము అనే సర్వ శరీరానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. మనం కూడా సంఘము అనే శరీరంలో అవయవాలుగా ఉన్నాం. మనం క్రీస్తుతో అతుకబడిన వారమై, శిరస్సుతో సంబంధం కలిగిన వారమై, శిరస్సు చెప్పినట్టుగా వింటూ ఆయన మీద ఆనుకుని ఆధారపడి ఆశ్రయిస్తే ఆ జీవము గల దేవుడు మనల్ని చక్కటి మార్గములోను, సన్మార్గములోను, ఆశీర్వాదకరమైన మార్గములోను, దీవెనకరమైన మార్గములోను, ధన్యకరమైన మార్గములోను మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గనుక ఈరోజు మీ మనసు ఏం చెప్తుంది? మీ మనసు ఎలా ఉంది? ఆందోళన చెందుతున్నారా? అయ్యో ఎలాగా ఈ నెల అని బాధపడుతున్నారా? ఏమి చెప్తుంది మీ మనసు అని అంటే, ఈ మనసును ఒకే ఒక దగ్గర కేంద్రీకృతం చేయాలి. ఎవరి మీద కేంద్రీకృతం చేయాలి అంటే దృష్టిని, మనసును, జీవితాన్ని ఒకే ఒక వ్యక్తి మీద మనం ఆనుకోవాలి. ఆయనే జీవం గల దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్ర, వారి యొక్క యాత్రలో ఎన్నోసార్లు తొలగిపోయారు, ఆందోళనకు గురయ్యారు. అలా కాకుండా దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఎలాంటి మనసు కలిగిన వారిగా ఉండాలంటే, షోలమితికి కలిగిన మనసు కలిగిన వారమై, సంఘానికి కలిగినటువంటి మనసు కలిగిన వారమై, ఆయన మీద ఆధారపడి, ఆయన మీద ఆనుకొని, ఆయనతో కలపబడి, ఆయనతో మమేకమై, ఆయన మనల్ని ఏ విధంగా నడిపిస్తాడో ఆ విధంగా నడవాలి. ఎందరూ ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. కాబట్టి దేవుని ఆత్మచేత నడిపింపబడి దేవునికి ప్రియమైన కుమారులుగా, కుమార్తెలుగా మనము జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుని మహిమార్థమై బ్రతకడానికి మన ప్రతి అవసరతను ఆయన మీద వేసి పూర్తిగా దేవుని మీద ఆనుకుని, ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో, పిల్లల చదువు విషయాల్లో, మన జీవిత విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, మనము చేసే ప్రయాణాల విషయంలో, మనకున్నటువంటి జీవిత అవసరాల విషయంలో పూర్తిగా జీవము గల దేవుని మీద ఆధారపడదాం, ఆయన మీద ఆనుకుందాం. అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, నీ యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి అతన్ని నీవు కాపాడుతావు, అతన్ని నీవు ఆశీర్వదిస్తావు, అతని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తావు. ఆ విధంగా దేవుని ఆశీర్వాదమైన కార్యాలు మీ జీవితంలో జరగాలని ఈ జూలై మాసం అద్భుతమైన రీతిలో మనకు దీవెనకరంగా ఉండాలని నేను కోరుతున్నాను. ఈరోజు జూలై 1 మార్నింగ్ 10 o'clockకి ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది. సాయంకాలం తిరిగి మరలా
6 గంటలకు ఉపవాస ప్రార్థన ఉంది. రేపు ఎల్లుండి కూడా ఉదయ సాయంకాలంలో ఈ ప్రార్థనలు మనం కలిగి ఉంటున్నాం కనుక మనమందరం కూడా ప్రార్థన చేద్దాం, ప్రభు మీద ఆనుకుందాం. ప్రభు ద్వారా వచ్చే దివ్యమైన ఆశీర్వాదాలకు మనం వారసులమవుదాం. ఆ విధంగా ఉండడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు, మన కుటుంబాలకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, జూన్ మాసమంతా మీరు మమ్మల్ని కాపాడి ఈ జూలై మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ మొదటి దినమందు నీ వాక్యం వినే అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మనసు అనే ఈ అంశంలో ఇశ్రాయేలీయుల మనసు, షోలమెతి మనసు, సంఘము యొక్క మనసు అనే 3 విషయాలు మేము ఆలోచన చేశాం. ఇశ్రాయేలు వారి మనసు వలె మా మనసు ఉండకుండా షోలమెతి మనసు వలె మేము ప్రియుని మీద ఆనుకునడానికి సహాయం చేయండి. సంఘము ఏ విధంగానైతే శిరస్సుతో హత్తుకుని ఉందో, ఆనుకుని ఉందో, నమ్ముకుని ఉందో, నడిపింపబడుతుందో ఆ విధంగా మిమ్మల్ని హత్తుకుని నడిపింపబడ్డానికి కావలసిన కృప మాకు చూపించమని ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, ప్రేమ కలిగినటువంటి సర్వోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ నెలలో ఉన్నటువంటి ప్రతి దినం కూడా నీ బిడ్డలమైన మేము నీ వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నీ ద్వారా దీవించబడడానికి సహాయం చేయండి. కుటుంబ విషయంలో, వ్యక్తిగత విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, సంబంధ బాంధవ్యాల్లో, వృత్తి విషయాల్లో, వ్యాపార విషయంలో, అలాగే ఉద్యోగ విషయాల్లో, పిల్లల చదువుల్లో, యవనస్తుల యొక్క జీవిత దినాల్లో, నైనా వారి అడుగు జాడల్లో మీరు తోడుగా ఉండి, వారు వేస్తున్న ప్రతి అడుగులో మీరు తోడుగా ఉండి నడిపించండి. దేవాని బిడ్డలు ఆందోళనతో ఉన్నారు, బాధతో ఉన్నారు, వేదంతో ఉన్నారు. అలాంటి వారికి ధైర్యాన్ని దయచేయండి. నైనా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నీ మీద ఆనుకుని అరణ్యమైన కాలిని ఎడారిన నీ మీద ఆనుకుని నడుస్తున్న షోలమితి వలె, నిన్ను హత్తుకుని వెంబడిస్తున్న సంఘం వలె మేమందరం కూడా ఉండడానికి సహాయం చేయండి. దయగల దేవా, ప్రతి బిడ్డను మీ నామములో ఆశీర్వదించండి, దీవించండి. ఈ నెలంతా అద్భుతాలు వెంబడి అద్భుతాలు జరుగునుగాక, సూచ్యక్రియలు జరుగునుగాక, మహత్కార్యాలు జరుగునుగాక. నీ బిడ్డలు తలపెట్టిన ప్రతి పని అద్భుతంగా జరుగునుగాక. నీ ఆశీర్వాదం నీ బిడ్డల మీదకి దిగి వచ్చునుగాక. యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఈ జూలై మాసంలో పరిశుద్ధాత్మ అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ అంశములో నుండి అనేక సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. దయగల దేవుడు, కృపగల దేవుడు మీకు అండగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి ఒక నూతనమైన విధానంలో మిమ్మల్ని మీ కుటుంబాలను నడిపించాలని మనసారా కాంక్షిస్తున్నాను. కృప మీకు తోడైనగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.